వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ క్లాస్‌లో మనం క్యాలెండర్స్ గురించి చూద్దాం. సో క్యాలెండర్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ ఆర్డినరీ ఇయర్? వాట్ ఈస్ లీప్ ఇయర్? లీప్ సెంచరీ ఇయర్, ఆర్డినరీ సెంచరీ ఇయర్, వాట్ ఈస్ ఇన్ ఏ నార్మల్ ఇయర్ అండ్ లీప్ ఇయర్, వాట్ ఈస్ ఇన్ ఏ సెంచరీ ఇయర్. ఇవన్నీ మనం ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్డినరీ ఇయర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2025. This is an ordinary year because it is not a leap year. 2024. This is a leap year. మనం ఒక ఇయర్ లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ అని ఎలా తెలుసుకోవాలంటే సపోజ్ 2024 డివైడెడ్ బై 4 తో చేస్తే మనకు రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్. ఫర్ సపోజ్ 2025 సో 4 తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 1 వస్తుంది. సో ఎగ్జాక్ట్ గా 4 తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ లీప్ ఇయర్ అవుతాయి. మనం ఇక్కడ చూసినట్టయితే ఇందులో లీప్ సెంచరీ ఇయర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్ లీప్ ఇయర్ లేకపోతే నార్మల్ ఇయర్ ఎలా చేసుకుంటే ఇక్కడ ఇప్పుడైతే సెంచరీ దాటిందో అప్పుడు ఆ ఇయర్ అన్నింటినీ మనం 400 తోని డివైడ్ చేస్తాం. 400 తోని ఏవైతే సెంచరీ ఇయర్స్ డివైడ్ అవుతావో అవే లీప్ ఇయర్స్ అవుతుంది. ఫర్ సపోజ్ 100 అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే సెంచరీ ఇయర్స్ వస్తాయో కంపల్సరీ 400 తో డివిజిబుల్ కావాలి. అప్పుడే అవి లీప్ ఇయర్ అవుతుంది. ఫర్ సపోజ్ 2000 ఈ 2000 400 తో చేస్తే 5 1000. సో 2000 ఇయర్ అనేది లీప్ ఇయర్ మనకు తెలుసు. ఆర్డినరీ సెంచరీ ఇయర్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 100, 200, 300. ఇక్కడ 400 రావు. 400 లీప్ ఇయర్. 500, 600, 700. ఇక్కడ మనకి 800 రావు. ఎందుకంటే లీప్ ఇయర్. ఈ లీప్ సెంచరీ ఇయర్ కానీ నార్మల్ సెంచరీ ఇయర్స్. తర్వాత వాట్ ఈస్ ఇన్ నార్మల్ ఇయర్ అండ్ లీప్ ఇయర్. ఫర్ సపోజ్ ఫర్ నార్మల్ ఇయర్ లో 365 days ఉంటాయి. 365 days డివైడెడ్ బై 7 చేస్తే 7 5 35 5 2 14. ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. అంటే ఒక నార్మల్ ఇయర్ లో 52 వీక్స్ ఉంటాయి. +1 ఆడ్ డే. అదే ఇక్కడ ఒక లీప్ ఇయర్ అనుకోండి 366 డేస్ ఉంటుంది. బై 7 చేస్తే రిమైండర్ 2 వస్తుంది. అంటే ఒక లీప్ ఇయర్ లో 2 ఆడ్ డేస్ వీక్స్ వస్తుంది. ఆడ్ డేస్ ఇన్ సెంచరీ ఇయర్ లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయో చూద్దాం. సో 100 ఏది సెంచరీ, ఇందులో ఎన్ని ఆడ్ డేస్ వస్తుంది అంటే ఇందులో 24 లీప్ ఇయర్స్ వస్తుంది ప్లస్ 76 నార్మల్ ఇయర్స్ వస్తుంది. 24 లీప్ ఇయర్స్ లో ఇంటూ 2 ప్లస్ 76 నార్మల్ ఇయర్స్ లో ఇంటూ 1 అంటే 48 ప్లస్ 76 టోటల్ చేసుకుంటే 48 ప్లస్ 76 124 వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 7 చేస్తే 7 7 49 అంటే రిమైండర్ 5. సో ఇక్కడ 100 ఇయర్స్ లో అంటే
ఈ 100-year సెంచరీ ఇయర్లో 5 odd days వస్తుంది. 5 odd days. అదే ఒక 200 years లో ఎన్ని odd days వస్తుంది? ఇప్పుడు 100 years కి 5 odd days అంటే 200 years కి 2 into ఇక్కడ 5 odd days వచ్చింది. 5 years ఉంటే 10 వస్తుంది. 10 divided by 7 days. సో మనకు ఇక్కడ 200 years కి 3 odd days వస్తుంది. 300 అంటే 3 into 100 years వేసుకోవచ్చు కదా. సో 300 years లో ఎన్ని odd days? 5 odd days. సో మొత్తం 15 odd days. 15 divided by 7 చేస్తే 2 of 15. సో 300 years కి ఎన్ని odd days వచ్చాయి? 1 odd days. సో నెక్స్ట్ 400. 400 అంటే ఎగ్జాక్ట్ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ లో ఈ సెంచరీ లో 0 odd days వస్తాయి. ఈ సెంచరీ ఇయర్లో 0 odd days. ఇప్పుడు ఆర్డర్ చూస్తే 105, 200, 300, 400 0. సో ఈ ఆర్డర్ రిపీట్ అవుతా 100 years కి 5 odd days, 200 years కి 3 odd days, 300 years కి 1 odd day, 400 years కి సేమ్ నెక్స్ట్ 500 years కి 3, 5, 3, 1, 0. ఈ సీక్వెన్స్ మొత్తం ఇలా రిపీట్ అవుతా సీక్వెన్స్. సో మన అందరికీ తెలుసు లీప్ ఇయర్. లీప్ ఇయర్ ఎవ్రీ 4 years కి ఫామ్ అవుతాం. సో లీప్ ఇయర్ 4 years కి ఎందుకు ఫామ్ అవుతుంది? 3 years కావచ్చు కదా, 5 years కావచ్చు అనే డౌట్ అందరిలో ఉంది. సో ఇప్పుడు నేను దీనికి సొల్యూషన్ చెప్తాను చూడండి. సో మన ఎర్త్ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే టైం 365 days, 5 hours, 48 minutes, 47.5 seconds. సో ఎర్త్ సూర్యుని చుట్టూ ఒక రివాల్వేషన్ కావడానికి 65 days, 5 hours, 48 minutes, 47.5 seconds టైం పడుతుంది. దీన్ని అప్రాక్సిమేట్లీగా 365 days, 6 hours, 1 year పట్టే టైం 365 days, 6 hours. ఎర్త్ సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే టైం 365 days, 6 hours. సో 4 years ఎంత టైం పడుతుంది? 365 days ఎవ్రీ ఇయర్ 6 hours పెరుగుతుంది. అంటే 6 into 4, 24 hours పెరుగుతుంది. అంటే ఎవ్రీ 4 years కి 365 days అనేది ఒక 1 day కలుపుకొని 366 days. అంటే ఎవ్రీ 4 years కి ఒక రోజు పెరుగుతుంది. సో అందుకని ఎవ్రీ 4 years కి లీప్ ఇయర్ అనేది ఫామ్ అవుతుంది. ప్రాబ్లం చేయాలంటే ఈ కోర్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అంటే ఈజీగా ఎలా చెప్తాను. ఫస్ట్ మంత్ కోడ్. సో మంత్ కోడ్ అంటే ఫస్ట్ మనకు 12 months. సో 12 months కి ఈచ్ మంత్ కి ఒక్కొక్క నెంబర్ అసైన్ చేసింది. సో ఎలా అంటే జనవరి 1, ఫిబ్రవరి 4, మార్చి 4, ఏప్రిల్ 0, మే 2, జూన్ 5, జూలై 0, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 6, అక్టోబర్ 1, నవంబర్ 4, డిసెంబర్ 6. సో ఈ కోడ్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సో ఇది ఉంది కదా 12 స్క్వేర్. సో 0 కి 0, 5 స్క్వేర్, మళ్ళీ 0 కి 0,
మళ్ళీ 6 స్క్వేర్, ఇది 12 స్క్వేర్ ప్లస్ 2. సో ఈ కోడ్ ఇలా చెప్తే సో ఇలా గుర్తుపెట్టుకుంటే సరే 12 స్క్వేర్ 0, 5 స్క్వేర్ 0, 6 స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ 2. సో ఇలా మీకు మంత్ కోడ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇయర్ కోడ్ ఎలా అంటే సో మీరు ఇక్కడ 1600 నుంచి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 16 లో 6 ఉంటుంది కాబట్టి 16 మీకు ఈజీగా గుర్తుకుంటుంది. సో 1600 కి 6, తర్వాత 1700 కి 2 మైనస్ 4, 1800 కి 2, 1900 కి 0. సేమ్ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటుంది. 2000 కి 6, 2100 కి 4, 2200 కి 2, 2300 కి 0. మళ్ళీ సేమ్ 2400 కి 6, 500 కి 4, 600 కి 2 అలా రిపీట్ అవుతుంది. సో ఇలా పైకి వెళ్తా ఉంటే మళ్ళీ 0, 2, 4, 6 ఇలా ఈ కోడ్ ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ డే కోడ్ చూస్తే సాటర్డే 0 అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఈ మనం మంత్ కోడ్ పట్టుకుని మనం ఈ డే కోడ్ అంటే డిజైన్ అయ్యింది. సో సాటర్డే అంటే 0, సండే అంటే 1, మండే 2, ట్యూస్డే 3, వెనస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6. సో ఓవరాల్ మన ఫార్ములా వచ్చేసి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ డే, సో మంత్ అనేది మంత్ కోడ్ చెప్పాలి. తర్వాత ఇయర్ కోడ్, తర్వాత ఇయర్ లాస్ట్ డిజిట్స్ ఆఫ్ ఇయర్ ఉంటాయి కదా అది వేసుకోవాలి. తర్వాత లీప్ ఇయర్స్, ఆ లాస్ట్ 2 డిజిట్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ వేసుకోండి. బై 7 చేస్తే మనకు ఆ రోజు ఏ రోజు అనేది మనకి ఈ కోడ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం. సో ఇందులో మనకు మొత్తం 6 మోడల్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది క్వశ్చన్. విచ్ డే ఫాల్స్ ఆన్ 15th August 1947. సో 1947 ఆగస్టు 15న ఏ రోజు అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇది మన ఇందాక వాడిన కోడ్ ద్వారా మనం దీన్ని ఏ రోజు అవుతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ డే వేసుకోవాలి, డే. తర్వాత ఆగస్టుకి కోడ్ ఏం చెప్పాం, 3 అని చెప్పాం. సో ఇయర్ కోడ్ లో 1900 ఏం చెప్పాం, 0. సో లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్ 47 ప్లస్ ఈ లాస్ట్ 2 డిజిట్స్ లో ఎన్ని లీప్ ఇయర్స్ ఫామ్ అవుతాయో తెలుసుకోవడానికి కోసం 4 తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 11 లీప్ ఇయర్స్ ఫామ్ అయ్యాయి బై 7. సో మనం ఇది యాడ్ చేస్తే 47 plus 3 50, 50 plus 50 65, 65 plus 11 76, 76 by 7, 7 times 70, రిమైండర్ 6 అయితే మనది మన కోడ్లో ఏంటిది ఫ్రైడే. సో 15th August 1947 అనేది ఫ్రైడే రోజు అయింది. సో ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 2లో చూస్తాం. సో మోడల్ నెంబర్ 1కి 2కి డిఫరెన్స్ ఏంటంటే మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకు లీప్ ఇయర్ అయింది జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉంటే మనం వచ్చిన ఆన్సర్లోకి వెళ్ళి -1 ఒక డే తీసేస్తాం. సో ఎలా చూద్దాం. సో ఫస్ట్ డే వేసుకోవాలి. సో జనవరి యొక్క మంత్ కోడ్ ఏంటి 1, 2000 యొక్క మంత్ కోడ్ 6, లాస్ట్ 2 డిజిట్స్ 16. ఈ 16 లో ఎన్ని లీప్ ఇయర్స్ ఫామ్ అయ్యాయి, 4 తో ఇస్తే 4 జా 16. సో మనకి ఇక్కడ 4 లీప్ ఇయర్స్ ఫామ్ అయ్యాయి బై 7. సో ఇక్కడ చూస్తే 16 plus 4 20, 20 plus 6 26, 27 plus 10 37, 37 by 5 సారీ 7, 37 by 7 వేస్తే మనకు 7 5s 35 అంటే రిమైండర్ 2. రిమైండర్ 2 అంటే ఏం చెప్పాను నేను, సాటర్డే 0, సండే 1, మండే 2. సో ఇప్పుడు మండే అయింది, మన కోడ్ ప్రకారం ఇది మండే అయింది. కానీ నేను ఏం చెప్పాను,
ఎప్పుడైతే ఒక లీప్ ఇయర్ అయి ఉండి అందులో జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయి ఉంటే మాత్రం -1 చేయాలి, అప్పుడు సండే అవుతుంది. ఇది మోడల్ నెంబర్ 2. ఓన్లీ ఒకటే కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటిది? ఒకవేళ ఇది లీప్ ఇయర్ అయిందా చెక్ చేసుకోవాలి. లీప్ ఇయర్ అయిన తర్వాత జనవరి కానీ ఫిబ్రవరి ఉన్నదా? సో జనవరి కానీ ఫిబ్రవరి అయి ఉంటే మాత్రమే -1 చేయాలి. ఇక్కడ జనవరి కానీ ఫిబ్రవరి కానీ లేకుండా వేరే ఏ మంత్ ఉన్నా మనం -1 చేయాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ మోడల్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 3 చూద్దాం. సో మోడల్ నెంబర్ 3లో ఎలా క్వశ్చనింగ్ ఉంటారంటే, సో ఆన్ విచ్ డేస్ ఆఫ్ ఏప్రిల్ 2001 ది వెనస్డే ఫాల్స్, అంటే 2001 ఏప్రిల్ నెలలో వెనస్డే బుధవారం రోజులు ఏ ఏ రోజుల్లో ఉంటాయి. సో దీనికి మనం ఏం లేదు, ఇలా క్వశ్చన్ అడగాలంటే మనకు ఏప్రిల్ ఇచ్చాడు, ఇయర్ ఇచ్చాడు, మనకు కావాల్సింది వెనస్డే ఎప్పుడెప్పుడు ఉన్నాయని తెలుసుకోవాలి. సో మనం ఏప్రిల్ 1st డేట్ కనుక్కున్నామంటే సో ఆ మంత్ లో ఎక్కడెక్కడ వెనస్డే ఫాలో అయ్యాలో తెలుసుకోవచ్చు. సో మనం 1st ఏప్రిల్ 2001 ఈ డేట్ మనం తెలుసుకుంటే వెనస్డేస్ మనకి ఈజీగా తెలుసు. సో ఫస్ట్ 1 ఏప్రిల్ 1st 1. సో ఏప్రిల్ కోడ్ ఏంటిది? సో 0. 2000 ఇయర్ కోడ్ ఏంటిది? 6. సో లాస్ట్ 2 డిజిట్స్ 01. సో ఇందులో లీప్ ఇయర్స్ ఏమన్నా ఫాలో అయ్యాయా? లేవు. సో 0/7 చేయాలి. 7 చేస్తే 1 6 7 7 + 1 8. సో 8/7 అంటే రిమైండర్ ఎంత? 1. సో రిమైండర్ 1 అంటే ఏంటి? మనకి ఇక్కడ సండే. అంటే 1st ఏప్రిల్ 2001 అనేది సండే అవుతుంది. సో మనకు కావాల్సిన ఏంటి? వెనస్డే. సో ఫస్ట్ రోజు సండే అవుతే సెకండ్ రోజు మండే, థర్డ్ రోజు ట్యూస్డే, ఫోర్త్ రోజు వెనస్డే. సో ఫోర్త్ రోజు ఏప్రిల్ నెలలో 2001 ఇయర్లో ఫోర్త్ రోజు ఫస్ట్ వెనస్డే. సో తర్వాత వెనస్డే ఎప్పుడు? +7 అంటే 11th రోజు, మళ్ళీ +7 అంటే 18th రోజు, మళ్ళీ +7 అంటే 25th రోజు. సో మళ్ళీ +7 చేయాలి, ఎందుకంటే +7 చేస్తే 32 వస్తుంది. 32 అనేది ఈ మంత్ లో ఉంటుంది. సో ఇక్కడికే స్టాప్. సో ఏప్రిల్ నెల 2021లో బుధవారాలు 4th రోజు, 11th రోజు, 18th రోజు, 25th రోజు బుధవారం అనేది ఫాలో. సో ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 4 చూద్దాం. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఆన్ 6th March 2005 ఈజ్ సండే, వాట్ వాజ్ ద డే ఆఫ్ ది వీక్ ఆన్ 6th May 2009? అంటే మార్చ్ 6వ తారీఖు 2005లో సండే అయితే 6th May 2009 రోజు ఏ రోజు అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం సండే కరెక్టా కాదు. సో 6, సో మార్చ్ కోడ్ 4, సో 2000 కి కోడ్ 6, లాస్ట్ 2 digits 5, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఓన్లీ 1/7 చేస్తాం. 7 చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు 6 + 4 10, 10 + 6 16, 16 + 5 21, 21 + 1 22. సో 22/7 ఉంటే మనకు రిమైండర్ 1 వస్తుంది, ఎందుకంటే 7 3 21 కాబట్టి రిమైండర్ 1. సో 1 అంటే మనం ఏం చెప్పాం? సండే. మన కోడ్లో 1 అంటే సండేనే కదా. సో ఇచ్చిన ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్ ఉంది అంటే మనం ఈ రోజు ఏ రోజు అవుతుందో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇది చూసుకుంటే 6, సో మేకి కోడ్ ఏంటిది మనది? 2,
2000 की code 6. Last two digits 09. Number of leap years 2 by 7 is so. So 6 plus 2 8. 8 plus 6 14. 14 plus 9 23. 23 plus 2 25. 25 by 7. 7 3 so 21. అంటే రిమైండర్ 4. మనకు 4 అంటే ఏం తెలుసు మనకి? సాటర్డే అంటే 0, సండే అంటే 1, మండే అంటే 2, ట్యూస్డే అంటే 3, వెనస్డే అంటే 4. సో 4th రోజు ఏంటిది? వెనస్డే. సో 16th May 2009 అనేది వెనస్డే రోజు పోతుంది. మోడల్ 4 లోని సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సంథింగ్ డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో ఆన్ 8th February 2005 is Thursday. What was the day of the week on 8th February 2006? False. సో క్వశ్చన్ ఏమంటుందంటే 8th February 2005 రోజు థర్స్డే అయితే 8th February 2006 ఏ రోజు అవుతుందని అడుగుతుంది. సో మనకు తెలుసు 8 February కోడ్ 4, ఇక్కడ సెంచరీ కోడ్ 6, లాస్ట్ 2 digits 5, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఆన్ లాస్ట్ 2 digits 1 by 7 చేస్తే 8 plus 4 12, 12 plus 2 12 plus 6 18, 18 plus 5 23, 23 plus 1 24, 24 by 7 అంటే 7 3s 21 అంటే 3 రిమైండర్ అవుతుంది. 3 అంటే ఏంటిది మనకి ఇక్కడ? సో సాటర్డే 0, సండే 1, మండే 2, ట్యూస్డే. సో మనకు వచ్చిన ఆన్సర్ ట్యూస్డే. కానీ ఇక్కడ ఇచ్చింది ఎంత? థర్స్డే. అంటే మనం ఏం చేయాలి? +2 యాడ్ చేస్తే థర్స్డే వస్తుంది. సేమ్ సీక్వెన్స్ ఇక్కడ కూడా మనం ఫాలో కావాలి. 8 ఫిబ్రవరికి కోడ్ 4, 2000 కి కోడ్ 6, లాస్ట్ 2 digits 06. లీప్ ఇయర్స్ ఎన్ని ఫామ్ అయ్యాయంటే 1 + 7 అంటే by 7 వేసుకుంటాం. సో మనం ఇక్కడ చూసుకుంటే 8 + 4 12, 12 + 2 12 + 6 18, 18 + 6 24, 24 + 1 25, 25 by 7 చేస్తే 7 3s 21 అంటే రిమైండర్ 4. 4th రోజు ఏమవుతుంది? మనకు తెలిసి కోడ్ వెనస్డే. సో 4th రోజు వెనస్డే. కానీ మనకు ఇచ్చిన ప్రాబ్లం ఎలా ఉంది? థర్స్డే ఇచ్చింది. కానీ అంటే +2 సీక్వెన్స్ మనం ఇక్కడ కూడా అప్లై చేయాలి. వెనస్డే +2 అంటే థర్స్డే ఫ్రైడే. సో ఆన్సర్ ఫ్రైడే. క్యాలెండర్ 5th మోడల్ చూడండి. ఈ మోడల్ లో ఏమిటంటే ఫార్వర్డ్ ఇయర్, బ్యాక్వర్డ్ ఇయర్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనం ఇలాంటి ప్రొడక్ట్స్ ని ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే ఫార్వర్డ్ ఇయర్స్ లో +6 +11 +11, బ్యాక్వర్డ్ ఇయర్ లో -11 -11 -6. సో ఇది ఎలా చేయాలంటే మీకు చెప్తాను. విచ్ ఇయర్ విల్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ దట్ ఆఫ్ 2017. అంటే 2017 ని పోలిన సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయి? అది బ్యాక్వర్డ్ కావచ్చు, ఫ్రంట్ వర్డ్ కావచ్చు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఈ 2017 కూడా దీనికి ముందున్న లీప్ ఇయర్ ఏంటి? 2016. తర్వాత వచ్చే లీప్ ఇయర్ 2020. సో ఇందులోనే కదా ఈ 2017 ఉంటుంది. సో ఇలా రాసుకున్న తర్వాత మనకు ఫార్వర్డ్ కావాలంటే +6 +11 +11 కలుపుకోవాలి. బ్యాక్వర్డ్ కావాలంటే -11 -11 -6 వైట్ ఆపోజిట్ టైప్ ఉంటుంది. సో మనం 2006 కి ఫార్వర్డ్ కావాలనుకో, ఫార్వర్డ్ ఫార్ములా ఏంటి? +6 +11 +11. సో మనకి ఇక్కడ +6 +11 +11 యాడ్ చేయాలి.
సో 2017 కి ప్లస్ 6 అంటే 2023 లో సేమ్ క్యాలెండర్ 2017 పోలిన క్యాలెండర్ 2023 అంటే 2023 సంవత్సరంలో ఫాలో అవుతుంది. బ్యాక్వర్డ్ అనుకుంటే మనం ఏం ఫార్ములా వాడతాం? -11 -11 -6. సో ఇక్కడ -11 -11 -6 మనం బ్యాక్వర్డ్ కావాలనుకుంటే 2017 కి -11 చేస్తే 2006. సో 2017 యొక్క బ్యాక్వర్డ్ అంటే ఎంతమంది సేమ్ ఇయర్ 2006 లో ఫాలో అవుతుంది. సపోజ్ 2016 ఉంది, ఇది ఒక లీప్ ఇయర్. దీన్ని డైరెక్ట్ గా మనం ఎలా చేస్తామంటే 28 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? సో 2044 ఇయర్ లో సేమ్ క్యాలెండర్ ఫామ్ అవుతుంది. మనం లీప్ ఇయర్ కి ఫార్వర్డ్ కావాలంటే +28, బ్యాక్వర్డ్ కావాలంటే -28 చేస్తాం. సో బట్ ఇన్ సమ్ కేసెస్ రాసానండి, సమ్ కేసెస్ లో +or -40 ఆ కేసెస్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ 1872 ఇయర్ ఉంది, 1872 ఇయర్ ఇది ఒక లీప్ ఇయర్. దీని పోలిన లీప్ ఇయర్ 20 తర్వాత ఎప్పుడు వస్తుంది అని మనం ఏం చేస్తాం? ఇదే ఫార్ములా 28 తీసుకుంటాం. సో 1900 అని వస్తుంది. కానీ ఈ 1900 అనేది లీప్ ఇయర్ కాదు. సో ఎప్పుడైతే ఒక లీప్ ఇయర్ మనం 28 యాడ్ చేస్తాం, మళ్ళీ వచ్చేది లీప్ ఇయర్ అయ్యేది ఉంటారు. సో ఇక్కడ ఈ కేసెస్ లో సమ్ కేసెస్ లో 1872 లో మనం +28 యాడ్ చేస్తే 1900 వస్తుంది. ఈ 1900 అనేది ఇది లీప్ ఇయర్ కాదు. ఎందుకంటే ఒక లీప్ ఈ సెంచరీ ఇయర్, ఇది ఒక సెంచరీ ఇయర్ అంటే 400 తో డివైడ్ కావాలి. సో అవ్వట్లేదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. సో లీప్ ఇయర్ కాని టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1872 కి 28 బదులు 40. సో అప్పుడు 1912 ఈ 1912 అనేది ఎగ్జాక్ట్లీ ఈ పేరు. సో మనం ఇప్పుడు 6th మోడల్ నుంచి చూద్దాం. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇఫ్ టుడే ఈస్ మండే, విచ్ డే ఫాల్స్ ఆఫ్టర్ 61 days. ఈ రోజు సోమవారం అయితే తర్వాత 61 రోజుల తర్వాత ఏ రోజు అవుతుందని ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో ఈ రోజు మనకు మండే అని తెలుసు. మనకు కావాల్సిన 61 రోజుల తర్వాత అంటే ఈ 61 వారానికి 7 రోజులు కదా చేస్తే 56 అంటే రిమైండర్ ఎంత అవుతుంది? 5. ఈ 5 ఈ క్యాల్కులేషన్ కూడా సరిపోతుంది. సో మండేకి 5 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎంత అవుతుంది? ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో మండేకి +5 కలిపితే సాటర్డే అవుతుంది. సో మన ఆన్సర్ సాటర్డే. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద డే బిఫోర్ యెస్టర్డే ఈస్ వెడ్నెస్డే, వెన్ విల్ సాటర్డే ఈస్? సో ఏమంటుందంటే, నిన్నగాక మొన్న వెడ్నెస్డే అయితే శనివారం ఏ రోజు అవుతుంది అని అంటాం. సో నిన్నగాక మొన్న అంటుందంటే ఇవాళ ఏమై ఉంటారు? ఇలా ఫ్రైడే. నిన్న అంటే థర్స్డే, మొన్న అంటే వెడ్నెస్డే. డే బిఫోర్ యెస్టర్డే ఇఫ్ వెడ్నెస్డే అంటే ఇవాళ ఫ్రైడే. మనకి ఇవాళ ఫ్రైడే అని తెలుసు. ఓకే. సో వెన్ విల్ సాటర్డే ఈస్? సాటర్డే ఎప్పుడు అని అంటున్నాం. ఫ్రైడే అంటే సాటర్డే ఎప్పుడు అవుతుంది? ఆన్సర్ ఏంటి? టుమారో. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది నార్మల్ గా న్యూ వర్షన్. ఇఫ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఈస్ ట్యూస్డే, దెన్ వాట్ ఈస్ ద డే
ఆన్ వరల్డ్ ఫుడ్ డే. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం తెలవాలి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ వరల్డ్ ఫుడ్ డే తెలవాలి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తెలవాలి. అంటే జీకే క్యాలెండర్స్ చాప్టర్ ఈ రిలేషన్ పెట్టి మళ్ళీ అడుగుతున్నాం. సో మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సో మార్చి 8. సో మార్చి 8 ట్యూస్డే అంట. సో వాట్ ఈస్ ద డే వి ఆన్ వరల్డ్ ఫుడ్ డే? సో వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు? అక్టోబర్ 16. సో అక్టోబర్ 16. సో అక్టోబర్ 16 రోజు ఏ రోజు అవుతున్నారు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో మనకి ఏం తెలవాలి? ఫస్ట్ మార్చి 8 ట్యూస్డే తెలుసు. సో ఇంకా మార్చిలో ఎన్ని డేస్ ఇంకా 21 డేస్. సో 31 డేస్ కి ఆల్రెడీ 8 అయిపోయాయి. అంటే 23 మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో 16. సో మనకి ఇప్పుడు ఏం చెప్పాలి? ఆగస్ట్ లో ఎన్ని డేస్? 30. మార్చ్, ఏప్రిల్ లో 30, మేలో 31, జూన్ లో 30, జూలైలో 31, ఆగస్ట్ లో 31, ఇక్కడ సెప్టెంబర్ లో 30. సో ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే మనకు 23 + 30 + 31 + 30 + 31 + 31 + 30 + 16 222 అవుతుంది. ఈ 222ని బై 7 చేస్తే మనకి ఎంత అవుతుంది? సో రిమైండర్ మనకి ఇక్కడ 5 వస్తుంది. సో రిమైండర్ 5 వస్తుంది అంటే ట్యూస్డే 5 కలిపితే ఎంత? వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అంటే అక్టోబర్ 16 అనేది సండే రోజు అవుతుంది. సో ఇలాగే మనం ఏ ప్రాబ్లం వచ్చినా సేమ్ ఇదే మెథడ్ వాడుకొని చేయాలి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.